కక్ష సాధింపు రాజకీయాలు మానుకు రేవంత్ రెడ్డి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి శాసనసభ్యుడు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, డాక్టర్ శ్రీహరి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, షేక్ రషీద్, మల్లాగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చీకటి రోజు ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించి పెట్టి మరి తెలంగాణని చాలా అభివృద్ధి చేసి తెలంగాణ అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఈరోజు కేసీఆర్ పేరు మారుమోగుతూ ఉంటే మరి ఈ మూర్ఖంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మరి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి మరి విచారణ జరుపుతున్నటువంటి సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారికి 60 లక్షల మంది కార్యకర్తలు, అదే రకంగా 4 కోట్ల మంది ప్రజా ఆశీస్సులు కేసీఆర్కు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారును మరి బొందబెడితే పాతాళానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మాట్లాడి పైశాచికానందం పొందుతున్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఎండగడతాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను బొందబెడతామని చెప్పి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. జై తెలంగాణ.